It's December 1st already. The year is almost over, cuties. Time literally flew by. I don't even know where it went, but hey, it's the last month, right? And we are going out with full energy, full fun, and all the cute vibes. So, welcome back, my cuties. This December is going to be full of surprises, challenges, and lot of fun moments, of course. This month is all about ending 2025 on a good note, right? టు స్టార్ట్ విత్ స్వీట్ నోట్ బెల్లం అన్నం చేసేసాను ఇంట్లో. సో నేనైతే ఏ రెసిపీ అయినా స్మార్ట్ వే అండ్ టేస్టీగా ఉండేలా చూసుకుంటాను. త్వరగా అయిపోవాలి కదా, అలా అనమాట. స్మార్ట్ వే అంటే మళ్ళీ ఏదో అనుకునేరు, లైక్ ఫాస్ట్గా అయిపోవాలి అండ్ టేస్ట్ బాగుండాలి అలా అనమాట. సో ఇక్కడైతే బెల్లం కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. బెల్లం ఎప్పుడు డైరెక్ట్గా వేయను, ఇలా ఇలా కొన్ని వాటర్లో దాన్ని కరిగించేసి స్టీల్ స్ట్రైనర్తో అయితే ఫిల్టర్ చేసుకుంటాను, ఎందుకంటే స్టోన్స్ అలాంటివి ఏం లేకుండా ఉంటాయని చెప్పేసి. 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని సోక్ చేసి పెట్టేశాను. సో ఈ రెసిపీ అయితే చాలా చాలా ఈజీ అండ్ నాకు మా ఆయనకి ఫేవరెట్ వన్ కూడా. సోక్ చేసిన రైస్ని తీసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకున్న తర్వాత నేను 3 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అయితే వేస్తున్నాను. ఆ తర్వాత ఇలాచీ దంచుతున్నా. ఇక్కడ ఇలాచీ పౌడర్ వేయగానే ఈ స్మెల్కి మన అపార్ట్మెంట్ అంతా అర్థమైపోవాలి ఏదో స్వీట్ చేస్తున్నారు వీళ్ళని, అంత ఫ్లేవర్ స్మెల్ అయితే ఇచ్చేస్తుంది. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేసి రోస్ట్ చేసుకున్నాను. బెల్లం అన్నం కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉన్నప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ వేస్తాను ఎప్పుడు కూడా. సో డెలిషియస్ బెల్లం అన్నం రెడీ. మా ఆయనకి ఇచ్చేద్దాం, మన ప్రయోగాలన్నీ టేస్ట్ చేసేది ఆయన పైనే కాబట్టి. లెట్స్ గో గివ్ ఇట్ టు హిమ్. ఏంటి చెప్పు. బెల్లం అన్నం స్మెల్ బాగా వస్తుంది, వేడిగా ఉంది తిందామంటే. థ్యాంక్ యూ. టేస్ట్ చేసి చెప్తా, వెయిట్ చేసి.